కరెక్ట్. తర్వాత మన కుమారస్వామి రెడ్డి గారు కూడా డిఆర్ఓగా ఉండేవాడు. ఆయన, ప్రభాకర్ రావు గారు, విజయ రామారావు, వీళ్ళందరూ ఎస్పీలు, అందరూ చాలా బాగా చూసుకుని బాగా జరిగింది. అది వండర్ఫుల్. ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వచ్చారో నాకు తెలుసు, ఎందుకంటే సబ్ కలెక్టర్ ఒంగోలుగా వచ్చారు. నేను కందుకూరులో ఉండేవాడిని. సరిగ్గా అదే టైంలో ఆంధ్ర ఎజిటేషన్ మొదలైంది. నేను సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్గా సెలెక్ట్ అయ్యి పోయి 10 రోజులు ఉన్నాము. లేదు ఇదేదో ఎజిటేషన్ వస్తూ ఉన్నది, హాస్టల్ మూసేస్తున్నాం, ఇళ్ళకి వెళ్ళిపోండి అంటే ఇంటికి వచ్చి కందుకూరులో ఉన్నాను. కందుకూరులో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారు. మీరు అక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని గురించి కాస్త టౌన్లో డిస్కషన్ అవుతూ ఉండేది. 2 రకాలుగా అయింది. ఒకటి, ఆంధ్ర ఎజిటేషన్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగిన వాటిలో అనంతపూర్లో ఫైరింగ్ ఒకటి, తెనాలిలో సబ్ కలెక్టర్గా కడప ఆదోని జరిగినప్పుడు, ఒంగోలుది మేజర్ ఇన్సిడెంట్, టిఆర్ ప్రసాద్ ఇంటి మీద దాడి చేశారు. అప్పుడు కలెక్టర్ మీరు సబ్ కలెక్టర్గా ఉన్నారు. జనరల్ అక్కడ ఏమంటారు, స్ట్రీట్ టాక్, ఏమంటారు, ట్రంక్ రోడ్ టాక్ అంటామే. ఎందుకంటే మీరు సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు మీరు కాస్త స్టూడెంట్స్తో వీళ్ళతో చాలా చనువుగా పోయో సిగరెట్ తాగే రేపు వెళ్ళండి రా ఇట్లా అనేటప్పటికీ వాళ్ళు కాస్త ఇదయ్యారు. ఈయన ఏదో టిఆర్ ప్రసాద్ గారు కాస్త గట్టిగా నా అతి అరటి అన్నట్టు బిహేవ్ చేసేటప్పటికీ ఫ్లేర్ అప్ అయింది అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ కాస్త మేబీ యూ కెన్ రికలెక్ట్. టిఆర్ ప్రసాద్ గారు కూడా ఆయన చేసింది ఒక విధంగా కరెక్టే. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అలాగే డీల్ చేయాలి, కర్కశంగాను స్ట్రిక్ట్గాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, లా అండ్ ఆర్డర్ ఎక్కడో దూరంగా ఏదో అయితే ఇది మనంతా మనవాళ్ళు, వాళ్ళు అడిగేది కూడా వాళ్ళ ప్రకారం అది సబబే, మాకు మా రాష్ట్రం మాకు కావాలని. అంతేగాని ఇదేదో నథింగ్ ఇల్లీగల్ ఆర్ ఇమ్మోరల్ వాళ్ళ ధ్యేయం. సో నాకు పెద్ద వీలైనంత వరకు కలుపుకోలుగా చేసుకుందాం అని చెప్పి అనిపించేది అనమాట. సరే, కేఎల్ రావు గారు ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో చెన్నై నుంచి ఢిల్లీ దాకా ట్రైన్లో బయలుదేరాడండి. ఎన్ని స్టేషన్లు ఉంటాయి దారిలో, ఎన్నిసార్లు ట్రైన్ ఆగుతుంది, అసలు ప్రతి ట్రైను ప్రతి బస్సు ఆపి వీళ్ళు కొన్ని తగలబెట్టి అంత హడావిడిలో. నేనేమో చీరాల్లో ఉన్నాను. అంటే టిఆర్ ప్రసాద్ గారు నువ్వు ఒంగోలే రావద్దు, చీరాల్లోనే, ఎందుకంటే చీరాల మచ్ మోర్ అవునవును ఉండేవాడు. తర్వాత హరిబాబు అని ఉండేవాడు పరుచూరులో. వాళ్ళ 2-3 నేను కొంచెం ఒక కమ్యూనికేషన్ లింక్ ఉండాలి కదా ప్రజలతోటి. ఎందుకంటే ఎవడో దగ్గరికి వచ్చేవాడు కదా, అందరూ స్ట్రైకే, తహసీల్దార్లు కూడా స్ట్రైకే, ఒక్క పోలీసు దెన్ ఐఏఎస్ ఆఫీసర్స్. సో ఈయన కేఎల్ రావు గారు ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళు ఆపేశారు. చీరాల ట్రైన్ ఆగింది. వెళ్ళాను, ఆయన్ని కలిశాను, మర్యాదపూర్వంగా పలకరించాను. ఏంటి ఆర్టీసీ బస్ ట్రై చేసుకుంటూ వెళ్ళాను నేను, ఎందుకంటే డ్రైవర్ కూడా స్ట్రైకే, మరి జీప్ లేదు. సరే అంతా అయింది, వచ్చేసాను. అమ్మయ్య అనుకుని భోంచేసి పడుకుందాం అనుకుంటుంటే వార్త వచ్చింది, ఎవరో పరిగెత్తుకుని వచ్చాయి. ఆ రోజుల్లో వైర్లెస్ లేవు, సెల్ ఫోన్స్ లేవు. చీరాల స్టేషన్ దాటగానే ఆపేశారు స్టూడెంట్స్. వాళ్ళు క్లెవర్గా చేశారనమాట. అప్పుడు మళ్ళీ ఈ బస్ స్టేషన్ వెళ్తే అక్కడ చుట్టూ రాళ్ల పోగులు. ఆయన లోపల ఈయన వీళ్ళ శ్రీరామ్మూర్తిని ఒక స్టూడెంట్ లీడర్. ఏంటయ్యా అంటే, మాకు ఆయన బయటకు వచ్చి జయాంధ్ర అనాలని, యూనియన్ మినిస్టర్ని బయటకు జయాంధ్ర అని. లోపలికి వెళ్తే నేను అది అలా ఎలా అంటే చెప్పాను, అయ్యా మీరు ఏమనద్దు, ఒక్కసారి బయటకు వచ్చి వాళ్ళకి కనిపించండి, దండం పెట్టి మీరు చెప్పింది అర్థమైంది, నేను ప్రధానమంత్రికి మీ ఆవేదన అది నేను కన్వే చేస్తాను చెప్పింది, అంతకంటే ఏమొద్దండి. నేను బయటకు వచ్చి, బాబు మీరు జయాంధ్ర ఇది ఏదంటే అది జరిగే పని కాదు, ఈ ట్రైన్లో ప్రసవించబోయే తల్లులు ఉండొచ్చు, రేపు పొద్దున పెళ్ళి ఉండొచ్చు, అయితే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి విజయవాడ ట్రీట్మెంట్ కోసం వేసి ఉండొచ్చు, తర్వాత చంటి పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఒక 1000 మందిని మనం ఏడిపించడం ధర్మమా? మీరు పాయింట్ యూ మిడే పాయింట్ పొద్దున్న పేపర్లో వస్తుంది, శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో రైలు అయిపోయిందని చెప్పి అంతా మీ పర్పస్ అయింది. ఆయన్ని బయటకు వచ్చి దండం పెట్టమంటారు. మీరు ఆయన జయాంధ్ర ఇది అన్నారంటే కొంపలు మునిగితే నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు చూసుకోండి, పోలీస్ ఫైరింగ్ అవుతుంది అంతా అంటే, సరే వాళ్ళు చూసుకొని ఆయన వచ్చి దండం పెట్టాడు, వెళ్ళిపోయింది, వచ్చాం. వన్ థింగ్ ఐ రిమెంబర్ విత్ సమ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఏదో దాన్ని ఏదో తెగేదాకా లాగే చేసి ఏం లాభం. కదా మరి ఆ రోజుల్లో మామూలు లా అండ్ ఆర్డర్ కాదు కదా, ఎమోషన్ చార్జ్డ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి. తర్వాత అవతల వైపు చూశాను, అంత హడావిడిలో సిపిఐ వాళ్ళు మాకు సెపరేట్ వద్దు,
అని ప్రత్యేకాంధ్ర వద్దు అని. వద్దని ఓ 40 మందే. అవును. కానీ 40 మంది అటువంటి పరిస్థితుల్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సిపిఎం ఇద్దరు వాళ్ళు కరెక్ట్, అవును. వాళ్ళు ప్రొసెషన్ అందులో పేపర్లో వచ్చింది కూడా, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, సబ్ కలెక్టర్ అండ్ పోలీస్ ఎక్కువ ఉన్నారని చెప్పని. మరి వాళ్ళ భయం కదా ఎంతైనా. ఆ రోజుల్లో ఏంటి, సోడా బుడ్డుల్లో గ్రామ్ఫోన్ పిన్నులు కూరి బాంబులుగా వేసేవారు, అంత భయంలో ఉండేది. కానీ మొత్తానికి ఏదో నాటుకొచ్చాం. ఎనీథింగ్ ఎల్స్ సబ్ కలెక్టర్ ఇంకా ఆఫ్టర్ ఆంధ్ర స్టేషన్ సబ్సైడ్ అయిన తర్వాత కూడా అక్కడనే ఉన్నారా? ఉన్నాను. డిఆర్ఓ అయ్యాను, అక్కడే ఉన్నాను. నాకు ఒక కలెక్టరు అక్కడ చంద్రయ్య గారు, మన ప్రదీప్ చంద్ర వాళ్ళ ఫాదరు, ఎంత బ్రహ్మాండమైన ఆఫీసర్ అంటే, మళ్ళీ ఆయన కూడా ನಾನು మాధవరావు గారి గురించి మీకు ఇందాక చెప్పాను, మనం బురలేయమందరా వెళ్ళిపోతుంటే నేను డిఆర్ఓ అయిపోయి హైదరాబాద్లో పోస్టింగ్ వస్తే లాంఛనపూర్వకంగా వెళ్తాం కదా టు టేక్ లీవ్. ఐ హ్యావ్ ఇట్ వాజ్ ఎ ప్రివిలేజ్ టు హ్యావ్ సచ్ ఎ బ్రిలియంట్ ఆఫీసర్ వర్కింగ్ అండర్ మీ అని చెప్పాడు. ఎంత హాయిగా ఉంటుంది అని ఐ హ్యావ్ సెట్ సో ఇన్ యువర్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని కూడా చెప్పాడు. ఎంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు. దేర్ ఇస్ అనదర్ వే ఆఫ్ రిలేటింగ్ బోత్ ఆఫ్ యూ టు మీ. కందుకూరు టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్లో చదివేటప్పుడు జూనియర్ ఇంటర్లో యాన్యువల్ డే ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా చంద్రయ్య గారు వచ్చారు. అప్పుడు కృష్ణస్వామి గారని ఆయన ప్రిన్సిపల్గా ఉండేవాడు. అప్పటికే నేను కాస్త ఈ డిబేటింగ్లో వాటిల్లో కాస్త ఇంటర్ కొలీజియేట్ వాటిలో ప్రైజ్లు అవి తెచ్చుకుంటే, సో నన్ను ఆయన కృష్ణస్వామి గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఆల్ ది బెస్ట్ అని ఆయన సర్టిఫికేట్ అది ఇచ్చాడు. దట్ ఈస్ ఇన్ జూనియర్ ఇంటర్. సీనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికి మా ప్రిన్సిపల్ గారు మారారు, కృష్ణమూర్తి గారు అని ఉండేవారు. ఆయనే మిమ్మల్ని పిలిచారు, మీరు వచ్చారు యాన్యువల్ డే ఫంక్షన్కు కందుకూరుకు. మీరు యూ కేమ్ యాజ్ ది చీఫ్ గెస్ట్ అలాంగ్ విత్ ఉషాకంద గారు హూ డిస్ట్రిబ్యూటెడ్ ది ప్రైజెస్. అండ్ మీరు ఆ రోజు కాస్త యాజ్ యూజువల్ మీరు ఇన్ యువర్ ఓన్ స్టైల్ జార్జ్ బెర్నార్డ్ షా గారిని కోట్ చేసి కాస్త అందరినీ నవ్వించి మాట్లాడారు. సో చంద్రయ్య గారిని మీరు మెన్షన్ చేశారు కాబట్టి జూనియర్ ఇంటర్లో వీ హ్యాడ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ చంద్రయ్య గారు యాజ్ కలెక్టర్. సీనియర్ ఇంటర్కి వచ్చేటప్పటికి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే కరువు వచ్చింది. ఇప్పుడు కరువు పనులు ఏమైనా శాంక్షన్ చేయాలంటే ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత రకరకాల ప్రెషర్స్ అంతాను. అంటే నాట్ బికాస్ ఆఫ్ అంటే అవసరం ఉండి కాదు, రాజకీయ కారణాల కోసం. ఆ రోజు ఎలాగంటే ఆయన చంద్రయ్య గారు చెప్పాడు, నువ్వు పొద్దున్నే బయలుదేరి నీ డివిజన్ అంతా తిరిగేసి సాయంకాలం దాకా ఎక్కడ ఏది చేయాలనుకుంటే అది చేసేసి డూ ఇట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ అని. సో ఆ రోజుల్లో ఒకరోజు 10 లక్షల వర్క్ శాంక్షన్ చేసి, అంటే ఇది నేను చేశాను అనిపించుకునే సాటిస్ఫాక్షన్ అనమాట. అంత ఫ్రీడమ్ ఇప్పుడు కలెక్టర్లకు కూడా లేదు, అసలు లేనే లేదు కదా. ఇటువంటిది కూడా ముఖ్యమంత్రికి వెళ్ళాలంటే రోజులు వచ్చారు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రిమెంబర్ అబౌట్ సబ్ కలెక్టర్ డేస్. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? సబ్ కలెక్టర్ ఇంకొక విషయం చెప్పండి. అంటే అంత స్తబ్దం అయిపోయింది కదా, రైళ్లు, రాకపోకలు, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అంతా. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్